కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి తుమ్మల ప్రసన్న కుమార్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. లేటెస్ట్గా ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డ్స్ ఇవ్వాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. దీని మీద ఆయన ఏం చెప్తారో ఒకసారి ఆయన మాటలను విందాం. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఏంటి సార్ ఈ కొత్త డెసిషన్? ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్స్ ఇస్తున్నాయి ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఇస్తుంది, తెలంగాణ గవర్నమెంట్, సేమ్ టైం ఏపీ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఫిల్మ్ ఛాంబర్ నుంచి చేయాల్సిన అవసరం ఏముంది అని ఒక పాయింట్ రేజ్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఈ అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ కూడా మ్యానిపులేట్ చేస్తుంటారు, రికమెండేషన్స్ చేసుకుంటారు, రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకుంటారు అని అంటున్నారు. మరి ఫిల్మ్ ఛాంబర్ నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా ఇలాంటివి ఎక్కువ అవుతాయి అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో ఈ రెండింటికి ఆన్సర్ చెప్పండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కామెంట్ చేసేవాళ్ళు ప్రతి ప్లేస్లోనూ ఉంటారు. అది నిజంలేండి. ఇప్పుడు అడవికి రాజు సింహం, అడవిలో కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, కోతులు, అన్ని రకాల జంతువులు కలిపి అడవి పందులతో సహా ఉండి అడవిలో ఉంటాయమ్మా. బట్ సింహం పని చేసుకుంటా పోతుందమ్మా. దీన్ని అడవిలోంచి వాళ్ళని ఎలిమినేట్ చేద్దాం, లేకపోతే సమాజం నుంచి వీళ్ళని ఎలిమినేట్ చేద్దాం అని అనుకుంటా నీకు కుదరదమ్మా. అది ఉంటుంది క్లియర్. ఇక దాంతోపాటు ఏదో మ్యానిపులేషన్స్ అది అన్నారు. నేను నంది అవార్డ్స్లో జ్యూరీలో ఉన్నామ్మా. జ్యూరీలో ఉండి మ్యాక్సిమం చిన్న సినిమాలకు, అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19కి అప్పుడు సీఎం అయ్యారు. 2014కి బిఫోర్ కూడా ఒక 3 సంవత్సరాలు ఆయన లేని కూడా ఆయన కమిటీ పెట్టి ఆ నంది అవార్డ్స్ మొత్తం 5 కమిటీలు పెట్టారమ్మా. 5 కమిటీలలో ఒక కమిటీకి చైర్మన్ జయసుధ గారు. ఆవిడ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేశారు. వైసీపీలో ఉన్నా కూడా ఆవిడ్ని అవన్నీ చూడకుండా జయసుధ గారు అంటే ఒక సినిమా నటి, ఓ సహజ నటి. ఆవిడ టాలెంట్ చూసి ఆవిడకి చైర్మన్ ఇచ్చారు. ఒక కమిటీకి కోడి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఎవరికి గొడవలకి సంబంధం లేకుండా ఆయన క్లారిటీగా ఆయన ఉంటాడు. ఒక కమిటీకి వచ్చేటప్పటికి జీవిత రాజశేఖర్ గారు ఉన్నారు. జీవిత రాజశేఖర్ గారు కొంచెం కాంగ్రెస్ సానుభూతి పరురాలు, తర్వాత వైసీపీకి కూడా ఉన్నారు. కానీ ఈ పార్టీలు ఈ వ్యవహారాలు చూడలేదమ్మా. కేవలం జీవిత రాజశేఖర్ గారు ఆవిడ టాలెంట్, ఆవిడ ఇది దాన్ని చూసి ఇది చేశారు. తర్వాత ఒక కమిటీ గిరిబాబు గారు ఉన్నారు. గిరిబాబు గారు కూడా వైసీపీ సింపథైజర్, వైసీపీ పార్టీ ఆయనే, బట్ ఆయన చైర్మన్ చేశారు. ఒక కమిటీకి పోకూరు బాబురావు ఉన్నారు. ఇట్లా 5 కమిటీలకు 5 చైర్మన్లు పెట్టి వీళ్ళు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ఇన్ఫ్లుయెన్స్లకు అతీతంగా పెట్టడం జరిగింది. నేను గిరిబాబు గారి కమిటీలో ఉన్నప్పుడు దాంట్లో చాలామంది, అంటే బోయిన్ సుబ్బారావు గారి కాడి నుంచి మళ్ళా కెమెరామెన్ రమణరాజు కాడి నుంచి అట్లా అందరూ ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు. నిష్ణాతులని జెన్యూన్గానే అవార్డ్స్ ఇచ్చారు. అయితే రేసులో ఏంటంటే 100 మంది మనం పార్టిసిపేట్ చేస్తే ఒకడు గెలుస్తాడు, 99 మంది ఓడిపోతారు. కానీ ఆ గేమ్ స్పిరిట్ యాంగిల్లో మనకు 99 మందికి రాకపోయినా మనోడికి ఒకడికి వచ్చింది అని అనుకుని వాడిని అప్రిషియేట్ చేయడం ఒక పద్ధతి అమ్మ. అలాంటి పద్ధతి లేకుండా మేము అనుకున్నాం మాకు రాలేదని దాన్ని అల్లరి చేసి, చిలవలు పలవలు చేసి, దానికి ఏదో కులముద్రలు వేసి రకరకాలుగా చేశారు. అంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ప్రమోషన్లో, పోలీస్ ప్రమోషన్లో అందరూ ఒకటే కులం అన్నారు. కానీ లిస్టు చూస్తే కులం లేదు అక్కడ. ఇట్టా అభూత కల్పనలు చేసిన యాంగిల్లో చేశారు. చేస్తే ప్రభుత్వానికి ఏంటంటే ఇది ఒక ప్రోత్సాహకరంగా ఇండస్ట్రీలో మంచి సినిమాలకి, మంచి దీనికి ఇలా ప్రోత్సాహం చేస్తే నెక్స్ట్ టైం ఇంకా మంచి సినిమాలు చేయడానికి పనికి వస్తుందని గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇండస్ట్రీలోనే వీళ్ళు చిలవల పొలాలు చేస్తే సరే మనకెందుకు లేదని చెప్పి గవర్నమెంట్ ఆపేసింది. అది అక్కడ జరిగింది. ఇక 2014 నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్, ఏ రోజున టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే నంది అవార్డ్స్ని సింహ అవార్డ్స్గా మార్చి, సింహ అవార్డ్స్ తరపున అప్లికేషన్లు తీసుకున్నారు, డీడీలు తీసుకున్నారు. అవి ఏమైపోయినాయో ఇప్పటికే తెలియదమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియదు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిప్రజెంట్ చేస్తే ఆయన ఏంటంటే గద్దర్ ఆయన పేరు మీద అవార్డ్స్ ఇస్తాం. సరే, ఎవరి పేరు మీద ఏమి ఇచ్చినా గద్దర్ గారు కూడా ఒక ప్రజాకవి, ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక ఇదిలో ఉన్నాడు. సో మాకేం అభ్యంతరం లేదు. ఏ పేరైనా కూడా ప్రభుత్వం ముందు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఆ టెక్నీషియన్స్కి ఇది మోటివేట్ చేసి చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. సో అది ఇప్పుడు మొదలెడుతున్నాం అన్నారు. మోస్ట్లీ మొదలెట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు 2019 నుంచి 24 వచ్చిన వైసీపీ గవర్నమెంట్ ఇవ్వాల. అంతకుముందు ఈ 5 ఏళ్ళు అవార్డ్స్ అన్నీ అనౌన్స్ చేయటం అన్నీ పర్ఫెక్ట్గా అంతా అయిపోయింది. కానీ దానికి అవార్డ్స్ ఒక ప్రోగ్రాం పెట్టి ఇవ్వటం జరగల. దాని తర్వాత ఫర్దర్ ఇవ్వాల. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు.
అట్లాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి డెఫినెట్గా ఆ నంది అవార్డ్స్ని పునరుద్ధరిస్తారు, పునరుద్ధరించి వాళ్ళు చేస్తారు. సో నంది అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసి, గద్దర్ అవార్డ్స్ తెలంగాణ వీళ్ళు చేసి, ఇది ఈ 2 రాష్ట్రాలకు మాత్రమే చాలా బాధాకరం అమ్మ. అంటే కర్ణాటకలో అవార్డ్స్ పర్ఫెక్ట్గా ఇస్తారు, సబ్సిడీ గుడ్ ఫిల్మ్స్ కూడా సబ్సిడీ డబ్బులు ఇస్తారమ్మా. దాదాపు ఒక 20 లక్షల దాకా కూడా ఇస్తారు మంచి సినిమాలకి. అవునా సార్? అలాగే తమిళనాడు ఉంది, కేరళలో, మళ్ళా కర్ణాటకలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని, అంటే ఇక్కడ మనకి ఎఫ్డిసి గవర్నమెంట్ లాగా అక్కడ చలనచిత్ర అకాడమీ అని ఉంటుందమ్మా. చలనచిత్ర అకాడమీ అండ్ ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూర్చుని వాళ్ళు చేస్తారు. నేను అక్కడ చేసిన బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి నేను అక్కడ 3 డిపార్ట్మెంట్లు ఉంటాయమ్మా. ఒకటి ఏషియన్ సినిమా, ఒకటి ఇండియన్ సినిమా, ఒకటేమో కన్నడ సినిమా. నేను ఇండియన్ సినిమాకి నేను జ్యూరీ చైర్మన్కి వెళ్ళాను. జ్యూరీ చైర్మన్కి వెళ్ళాను. మా జ్యూరీలో కూడా చాలా అద్భుతమైన నిష్ణాతులు, చాలా బాగా, అంటే ఎప్పుడో మూకీ నుంచి ఉన్న ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన ఒక ఆవిడ ఆర్టిస్ట్ ఆవిడ ఉన్నారు. తర్వాత డాక్టరేట్ వచ్చి చేసిన ఆవిడ ఇంకొక ఆవిడ సెన్సార్ మెంబర్గా ఉండి ఆవిడ ఉన్నారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కెమెరా చేసిన ఆయన ఉన్నారు. మళ్ళా ఢిల్లీ నుంచి ఒక ఆయన అద్భుతమైన నిష్ణాతుడు, ఆయన ముస్లిం అయినా కూడా వందే మాతరం మీద రాశారు, ఆయన ఉన్నారు. అట్లా నిష్ణాతులు ఉండారు. నేను జ్యూరీ చైర్మన్గా కన్నడ వెళ్తే గవర్నమెంట్ కానీ ఎవరు కూడా ఇంత కూడా ఇన్వాల్వ్ అవ్వలేదమ్మా. మేము మా ఇష్టానుసారం మేమందరం కూర్చుని ప్లస్ యునానిమస్కి ఇచ్చామమ్మా. ఇక్కడ ఎక్కడ కూడా మెజారిటీ అది ఇది అని కాదు, యునానిమస్ ఇచ్చాం. ఇక్కడ నంది అవార్డ్స్ కూడా అలాగే ఇవ్వటం జరిగింది. ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఒక పెద్దవాళ్ళు, అంటే పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాకు అవార్డు కావాలి, ఈ అవార్డు కావాలంటే మేము ఏమీ కన్సిడర్ చేయలేదు. జెన్యూన్గా చిన్న వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంటే హితుడు అనే ఒక సినిమా ఉంది, ఆయన తిరుపతి అయినా పాపం చేశారు, జగపతి బాబు గారు చేశారు. సినిమా బాగుంటుంది, అంటే బాగుంటుందంటే కమర్షియల్ కాళ్ళ, బట్ దాంట్లో ఏంటంటే దాంట్లో జగపతి బాబు గారి వైఫ్కి ఒక బ్రదర్ అనబడేవాడు, వాడు చేసిన ఇబ్బంది మూలంగా ఆవిడ చనిపోద్ది. దానికి జగపతి బాబు గారు వాడిని చంపేస్తారేమో అనుకుంటే చంపకుండా క్షమిస్తాడు. ఆయన క్షమించి ఆయన సమాజానికి ఉపయోగపడేటట్టు ఒక రోడ్డు లేకపోతే ఒక కొండను తవ్వి రోడ్డుని వేసి ఒక ఇన్స్పిరేషన్గాను, ఒకటి జనానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్లో ఉంది ఒక చిన్న సినిమా, దానికి ఇచ్చాం. తర్వాత హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అంటే మీనింగు 3 years పిల్లల నుంచి 110 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు అందరూ కలిపి చూడగలిగే సినిమా. అది టామీ అనే సినిమాకి ఇచ్చాము. దానికి నిర్మాత చేగుండ రామజోగి గారు, రాజావన్నం రెడ్డి డైరెక్టర్, రాజేంద్ర ప్రసాద్ గారు చేశారంటే ఒక భర్త చనిపోయినప్పుడు భార్య పిల్లలు కూడా ఫారిన్ వెళ్ళిపోయారు, వాళ్ళు బతుకుతున్నారు. ఈ కుక్కను కూడా ఫారిన్ రమ్మన్నారు, వెళ్ళలేదమ్మా. ఆయన ఇంకా తిరిగి వస్తాడేమో అని రైల్వే స్టేషన్ బయట అలాగే ఉండి అలాగే చనిపోయిన ఒక విశ్వాసపాత్రమైన ఒక కుక్క స్టోరీ టామీ. ఇది మళ్ళా దీంట్లోనే క్యారెక్టర్ ఎల్బి శ్రీరామ్ గారు వాళ్ళ పిల్లల్ని ఫారిన్ పంపించినట్టు, ఫారిన్ నుంచి వాళ్ళు వస్తున్నట్టు, ఇన్ని కూడా పుచ్చుకెళ్ళిపోతున్నట్టు అంతా ఉండి చివరికి ఆ పిల్లలు ఆయన నెగ్లెక్ట్ చేసి అసలు పట్టించుకోరు. అలాంటివన్నీ ఉండ సినిమా అది వచ్చిన సినిమా. అది కూడా టామీ కూడా కమర్షియల్గా డబ్బు వచ్చిన సినిమా కాదు. అందరూ చేగూడి హరిరామజోగి గారు వాళ్ళకి సంబంధించిన మొత్తం టీం అంతా కలిపి చేసిన సినిమా. సో అదే సామాజిక వర్గం సంబంధించి పెద్దోళ్ళు ఇవి కాదు మా సినిమాలు రావాలి అనే ఇష్యూ జరిగి ఆ ఇష్యూలకి లొంగకుండా ఈ చిన్న సినిమాలు ఇంపార్టెంట్ అనుకుని ఇవ్వటం మూలంగా వాళ్ళు దాన్ని ఒక చిలవల పలవలు చేసి వాళ్ళకు వర్గంగా పోరాటం చేసి దాని మూలంగా ఆగిపోయింది. అది ప్రభుత్వానికి నష్టం లేదు, కానీ ఇండస్ట్రీకి నష్టం. ఇలా చిన్నాళ్ళు ఇప్పుడు టామీకి ఒక అవార్డు వచ్చిందంటే వాళ్ళు చాలా ఆనందంగా అవార్డు వచ్చిందని చెప్పుకుంటారు. అలాగే ఆ హితుడికి వచ్చిందంటే చాలా ఆనందంగా చెప్పుకుంటారు. అలా చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఈ 5 ఏళ్ల కమిటీల్లో చాలా జెన్యూన్గా ఎక్కువ చిన్న సినిమాలకు వచ్చినాయి మేడం. జనరల్గా ఏంటంటే 250 సినిమాలు పర్ ఇయర్ అనుకుంటే 220 పైన సినిమాలు చిన్న సినిమాలు ఉంటాయి అమ్మా. ఒక 20-30 సినిమాలు కమర్షియల్ సినిమాలు ఉంటాయి. కమర్షియల్ సినిమా అంటే మాసు, ఫైట్, యాక్షన్ రకరకాలుగా ఉంటుంది. పెద్ద పెద్ద హీరో వాటిల్లో కూడా ఒక 5-6 సినిమాలు పనికొచ్చే, అంటే మెసేజ్ ఓరియంటెడ్లో పనికొచ్చే సినిమాలు ఉంటాయి. దాంట్లోనే ఇప్పుడు లెజెండ్ ఉంది. లెజెండ్ మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ భ్రూణ హత్యలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి 3 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాంట్లో ఒక కమర్షియల్ హీరో బాలకృష్ణ గారి ద్వారా
అక్కడ ఒక ఆయన రిలేషన్లో క్యారెక్టర్ ఓకే. ఒక ఆడపిల్ల ఉందని చెప్పి అబార్షన్ చేయించే ఇదిలో ఉంటే ఆయన వాళ్ళని తిట్టి కొట్టి ఏంద్రా మీకు ఒక తల్లి ఆడది, ఒక అక్క చెల్లి ఆడది, ప్రతి ఒక్కళ్ళు ఆడది కావాలి, కానీ ఒక ఆడపిల్ల వద్దా అనే దగ్గర ఆయన ఒక అద్భుతమైన మెసేజ్ చెప్పటం జరిగింది. అలాగే సమాజంలో గవుక్కుని ఒక రాజకీయ శక్తిగా ఒక దుష్ట శక్తి వస్తే అది ఏ పరిణామాలకు దారితీస్తుంది, రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోద్ది, అలాంటి దుష్టశక్తిని రానివ్వకుండా రాష్ట్రాన్ని కాపాడాలనే ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఆ దుష్టశక్తుల్ని తరిమి కొట్టి చేయటం అనేది ఉంది. సరే ఇవాళ మనం ప్రాక్టికల్గా కూడా చూస్తే కొంచెం ఒక నెగిటివ్ ఫోర్స్ ఉండాలి వస్తే రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేసేస్తారు, చేసింది కూడా చూసాం ఆల్రెడీ, అది అయిపోయింది. సో అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న ఒక కమర్షియల్ ఫిల్మ్కి దానికి ఇవ్వటం జరిగింది. సో అట్లాగే అన్ని సినిమాలు అన్నీ అలా ఎవరు చూస్తే మొత్తం అందరినీ కూర్చోబెడితే 99% దే ఆర్ వెరీ హ్యాపీ అమ్మా. ఈ ఫ్యూ పీపుల్ ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఒక రూల్స్ కూడా ఉన్నాయమ్మా. ఒక రీమేక్ లాగా కానీ, ఒక కాపీ లాగా కానీ, ఒక ప్యారడీ లాగా కానీ ఉండట్లకి అవార్డ్స్ ఇవ్వద్దు అనేది ఉంది. ఈవెన్ ఒక రీమేక్ మీరు అప్లై చేస్తే పొరపాటు తెలియక రీమేక్ని అప్లై చేస్తే మీకు ఫర్దర్ గవర్నమెంట్ అవార్డ్స్ దాంట్లో మిమ్మల్ని కన్సిడర్ చేయరు, అది కూడా ఉందమ్మా. సో అలాంటివి కూడా కొన్ని జరిగినాయి అమ్మా. సో మేము ఏంటంటే అది ముందే అబ్జర్వ్ చేసి కొంచెం తీసేయండి, తర్వాత మీకు ఇబ్బంది ఎందుకు అని తీపిచ్చినవి కూడా జరిగినాయి. రీమేక్ అని తెలుసు, తీసిన నిర్మాతకి తెలుసు, యాక్ట్ చేసిన హీరోకి తెలుసు, అందరూ తెలుసు, కానీ అది కూడా అప్లై చేశారు. సో ఇలా జెన్యూన్గా ఇక్కడ జరిగింది. అలాగే నేను కర్ణాటకలో అక్కడ జ్యూరీ చైర్మన్కి వెళ్ళాను, మళ్ళీ ఇండియన్ పనోరమాకి జ్యూరీకి వెళ్ళాను. ఇండియన్ పనోరమాలో భారతదేశంలో ఉన్న అన్ని భాషల సినిమాలు దాదాపు 240 సినిమాలు వస్తాయి. 240 సినిమాల్లో మేము 20 సెలెక్ట్ చేయాలి. సో ఆ 20 సెలెక్ట్ చేసే యాంగిల్లో మేమే చేసాం. మాకు అక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ. ఇంకోటి ఏంటంటే కర్ణాటకలో హార్డ్లీ మొత్తం టీంలో ఇండియా మొత్తంగా అవుట్ సైడ్ కర్ణాటక వాళ్ళని ముగ్గురిని పిలిచారమ్మ. ఒక ఆయన ఢిల్లీ ఆయన పిలిచారు, ఒకటి నన్ను పిలిచారు, తర్వాత ఇంకొక ఆయన్ని కేరళ ఆయన పిలిచారమ్మ. మేము ముగ్గురమే ఉన్నాం. నేనేమో చైర్మన్గా ఉన్నా, ఇంకో కేరళ ఆయనేమో ఏసియా దానికి చైర్మన్గా ఉన్నాడు, ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనేమో నాకు జ్యూరీగా ఉన్నాడు. ఇది పొజిషన్. అంటే మేము ఎంత టాప్ ప్రయారిటీలో వాళ్ళు తీసుకెళ్లారనేది అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ 20 చేస్తే అది గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ జరగడానికి వెళ్తే అంతకుముందు ఎప్పుడు కూడా కొన్ని చిన్న ఉండేయంట. మేము దాంట్లో జర్నలిస్టు దాంట్లో మాకు లైవ్ ఇది ఉంటుంది. లైవ్లోకి వెళ్తే ప్రతి జర్నలిస్టు ఈ టర్మ్ చాలా పర్ఫెక్ట్గా చేశారు సార్, ఎలాంటి ప్రాబ్లము లేదు అని వాళ్ళు ప్రైజ్ చేశారు మా జర్నలిస్టులు. సో ఇది పరిస్థితి. సో ఇవన్నీ ఎవరికాళ్ళు తుమ్మెత్తిపోయటం, ఓ రాయి ఇసరటం అదొక ప్యాషను. ఇంకోటి ఏంటంటే రాయి ఇసిరాము అని అంటే అదొక మీడియా పాయింట్గా హైలైట్ అవటానికి పనికి వస్తుంది అనేది. అది నిజమా అబద్ధమా, వాళ్ళు ఏ కులం, బోయిన్ సుబ్బారావు గారు కులం మాకు సినిమా తెలియదు. బోయిన్ సుబ్బారావు గారు ఒక అద్భుతమైన సినిమాలు, సావాస్ గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశాడు ఆయన. అది తర్వాత వీళ్ళు కులం గురించి మాట్లాడితే మేము అప్పుడు వెరిఫై చేసుకుంటే ఆయన యాదవుడు అంటమ్మా, ఆయనకి అమౌంట్ చేసి పారేశారు. ఏం చెప్పాలమ్మా. తర్వాత చూస్తే ఈవిడ ఉమామహేశ్వర్ గారు, ఆవిడ కేరళైట్ అమ్మా, కేరళైట్, శ్రీకాంత్ గారి వైఫ్గా ఇదయింది. ఆవిడ కేరళైట్ యాంగిల్ అసలు అంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో చేసి వాళ్ళు శ్రీకాంత్ గారి వైఫ్గా ఉన్న బేసికలీ కేరళైట్. ఆవిడకి కులం ఆపాదించారు. రమణ్ రాజు గారు, ఆయన పాపం రాజులో ఆయన పాపం కెమెరామెన్ అద్భుతం, ఆయనకి అమౌంట్ చేశారు. ఇలా చాలా చెత్త అంటే అది ఫ్యూ పీపుల్, ఆ 1% ఫ్యూ పీపుల్ వాంటెడ్లీ చేసిన దానికి ఇప్పుడు అదే నేషనల్ అవార్డు లేకపోతే ఇండియన్ పనోరమా లేకపోతే ఇంకోటి ఏదన్నా వస్తే మేమేమనుకుంటాం, ఎవరికి వచ్చినా ఎలా వచ్చినా ఏ పద్ధతిలో వచ్చినా ఈవెన్ ఆస్కార్, ఇది మనకు గర్వకారణం, వీళ్ళు మనోళ్ళకు వచ్చింది అని అని ఫీల్ అవుతాం అమ్మా. ఇప్పుడు గవుక్కుని మనకి యాజిటీస్గా చూసుకుంటే దిలీప్ తర్వాత ఏఆర్ రెహమాన్గా మారాడు. సో తనకి వచ్చింది అనగానే
మనకు వచ్చింది అని చాలా ఫీల్ హ్యాపీ ఫీల్ అయ్యి. దిలీప్ ఎవరో అతను ఏఆర్ రెహమాన్కి ఎలా రూపాంతరం చెందారు లేకపోతే ఏంటి ఈ చూడలేదు కదమ్మా. కరెక్ట్. మనం ఇండియాలో గవుక్కుని ఎవరన్నా వెళ్ళి క్రికెట్లో అద్భుతంగా ఆడారు, ఆడితే మన ఇండియన్ టీంని గెలిపిస్తే వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా, అది మహిళా టీం అయినా ఇటు మగాళ్ళ టీం అయినా ఏ టీం అయినా మన అనుకుని వెళ్తాం. అసలు అది బ్రాడ్ మైండెడ్ థింకింగ్ పీపుల్ చేసే పని. బట్ ప్రతి ప్లేస్లో నేరో మైండెడ్ పీపుల్ ఉంటారమ్మా. ఆ నేరో మైండెడ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళ సెక్షన్ అలా నడుస్తుంది. ఆ సెక్షన్ని ఆపగలగటం అనేది ఎవరి వల్ల కాదు. ఇవాళ సమాజంలో ఇంకెంతో రకరకాల రూపాంతరాలు చెంది రకరకాలుగా ఉండి ఆ దుమ్మెత్తి పోసే యాంగిల్లో ఎవడో ఒకడు, అంటే ఒకటి ఈర్ష్య అవ్వచ్చు, ఒకటేమో నన్ను దాటి ముందుకెళ్ళారని చెప్పి అనుకోవచ్చు. ఆ బ్రాడ్ మైండెడ్ థింకింగ్ ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు గతంలో చూసుకుంటే రామారావు నాగేశ్వరరావు ఇద్దరు కాంపిటేటివ్గా ఉండేవారు. కాంపిటేటివ్గా ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఉండేది. నీ హిట్టు మించిన నేను హిట్టు అది ఉండేది. హెల్దీ కాంపిటీషన్, బాగా హెల్దీ కాంపిటీషన్. అదే ఫ్యామిలీ పరంగా చూసుకుంటే రామారావు పిల్లలందరూ నాగేశ్వరరావుని బాబాయ్ అని పిలిచేవారు. వాళ్ళందరూ చాలా ఆప్యాయంగా ఉండేవారు. తర్వాత రామారావు గారు పర్సనల్గా నాగేశ్వరరావు మదర్తో చాలా ఇంటరాక్షన్ ఉండేదమ్మా. ఇంటరాక్షన్ ఉండేది. ఒకసారి ఇల్లు కూడా ఆ పెద్దాడు వస్తున్నారా అని చెప్పి అడిగారంట. అడిగితే అవును అన్న వస్తున్నాడా. ఆవిడ అన్న అంటే నీ అన్న కాదు, నా పెద్దోడు రామారావు, ఆయన వస్తున్నాడా అని అడిగింది. సో అది ఆ తల్లి ఈ అనుబంధాలు. అలాగే పిల్లలతో కూడా ఎప్పుడు ఈవెన్ రామారావు ఫంక్షన్లు ఏమైనా ఉన్నా అక్కినేని కుటుంబానికి టాప్ ప్రయారిటీ ఉంటుంది. అక్కినేని కుటుంబం ఉండా ఇది టాప్ ప్రయారిటీ ఉంది. ఈ మధ్య కూడా బాలకృష్ణ గారు 2 కళ్ళు ఇండస్ట్రీకి, కుడికి ఎడమ కన్ను, ఒక కన్ను ఎన్టీ రామారావు అయితే ఇంకో కన్ను బాబాయ్ నాగేశ్వరరావు. సో అదే అని చెప్పి ఈ మధ్య కూడా ఒక వారం క్రితం జరిగిన దాంట్లో కూడా చెప్పారు. సో అది ఎప్పుడు కుడి ఎడమ కన్ను ఇద్దరు అనుకుంటాం, ఇద్దరు లెక్క అనుకుంటాం. అట్టా హెల్దీ ప్రొఫెషనల్ ఉండేది. మళ్ళీ కృష్ణ గారు కూడా అదే, కృష్ణ గారు ఒక ఎన్టీ రామారావు వీరాభిమానమ్మ. కృష్ణ గారు రామారావుని చూసే వచ్చాడు సినిమా ఇండస్ట్రీకి. మరి అట్లాంటి ఆయన హెల్దీ కాంపిటీషన్లోనే ఉండేది. సో ఇప్పుడు చూస్తే ఇక ఇప్పుడు మనం గెలవటం కంటే ముఖ్యంగా ఎదుటోడు ఓడటం ఎక్కువ కోరుకుంటున్నారు. అది ప్రాబ్లం. అందుకని ఇక అది తప్పదమ్మా. రైట్ సార్. ఇంకొకటి ఏమైనా వినిపిస్తుందంటే గద్దర్ అవార్డ్స్ పెట్టారు కదా, దాన్ని డామినేట్ చేయడం కోసమే మళ్ళీ ఇప్పుడు ఈ ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డ్స్ తీసుకొచ్చారు అని చెప్పేసి, దానికి దీనికి ఏం సంబంధం నాకు అర్థం కాలేదు. తప్పమ్మా. అంటే బేసికల్లీ ఏంటంటే ఇండస్ట్రీని అవార్డ్స్ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళటం కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం కానీ అడుగుతుంది. అడిగిన దాంట్లో మేము వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అంటే, నేను అప్పుడు ఏమంటే కొంచెం కాకతీయ గద్దర్ అవార్డ్స్ అని పెట్టండి బాగుంటుంది. లేదండి ఆయన కొంచెం ఏంటంటే రాచరికాలు, కొంచెం ఏదో బూర్జువా తత్వాలు ఈ జోన్ కాకుండా, నేను ఏదో గడీలు బదులు కొట్టి నేను ఏదో సామాన్యులు చిన్నవాళ్ళకే నా ప్రభుత్వం అన్న మూడ్ ఏదో ఆయనకు ఉంది. ఆ మూడ్ నుండి గద్దర్ అవార్డ్స్ డెఫినెట్గా స్వాగతించాం. సినిమా ఇండస్ట్రీ నుంచి గద్దర్ అవార్డ్స్ అంటే స్వాగతించాం. గద్దర్ గారు ఎన్నోసార్లు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి వచ్చారు, ఎన్నోసార్లు మాతో ఆయన స్పేర్ చేశారు, మాతో ఇది చేశారు, చాలా సామాన్యంగా ఉండేవారు. డెఫినెట్గా దానికి అయితే ఏంటంటే ఒకటి మేము ఇంటర్నల్, అంటే అది బయటికి చెప్పేది కాదు, ఇంటర్నల్ అనుకునేది ఏంటంటే గద్దర్ గారి పేరిట ఒక అవార్డు, గద్దర్ గారు ఏ శాఖ అంటే ఆయన డెఫినెట్గా ఒక రైటర్గా ఆ శాఖ, లేకపోతే ఒక సింగర్గా ఆ శాఖ, లేకపోతే ఏదో ఆ రేంజ్లో అనుకుని ఆయన ఒక పార్ట్ దానికి గద్దర్ గారు అవార్డ్స్ పెట్టుంటే బాగుండేది. ఆన్ ద ఓల్ కాకుండా, అంటే ఆన్ ద ఓల్కి వచ్చేటప్పటికి ఏంటంటే పైడి జయరాజు గారు అమ్మ, ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది, ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. కాంతారావు గారు అమ్మ, ఈజ్ ఫ్రమ్ ద తెలంగాణ. సి నారాయణ రెడ్డి గారు, ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. అట్లా తెలంగాణలో చాలా మంది చాలా నిష్ణాతులు ఉన్నారు. సో నిష్ణాతులు ఉన్నప్పుడు ప్రతి నిష్ణాతులకు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా కూడా రఘుపతి వెంకయ్య అవార్డు అని ఉండేది. అవును, ఇప్పుడు లేదా సార్ అది? నంది అవార్డ్స్ అక్కడ ఉంటే అది ఉంటుందమ్మా, అది 100% ఉంది. అవి ఎన్టీఆర్ అవార్డు అని ఉంటుంది, రఘుపతి వెంకయ్య అవార్డు అని ఉంటుంది, అలాగే కేవీ రెడ్డి అవార్డు అని ఉంటుంది. కేవీ రెడ్డి అవార్డు అంటే కేవీ రెడ్డి గారు దర్శకుడుగా నిష్ణాతుడు. సో ఇక్కడ అద్భుతమైన దర్శకుడు ఎవరైనా వస్తే కేవీ రెడ్డి అవార్డు ఇస్తారు. రఘుపతి వెంకయ్య ఏంటంటే ఇండస్ట్రీలో ఒక పెద్దగా, దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉండి, చంద్రబాబు నాయుడు గారు ఉండి, చిరంజీవి గారికి అనౌన్స్ చేశారు. అంటే ఏది చూడలే, అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం అనుకోవచ్చు, ఆయన కాంగ్రెస్ ఇది మినిస్టర్గా ఉన్నా కూడా అవి చూడలేదమ్మా, అవి చూడం. ఈవెన్ నాకు ఇండియన్ పనోరమాకి వెళ్ళినప్పుడు, అంటే మరి ఇవాళ అది నిజమాబద్ధం పక్కన పెడితే అది ఇట్లా అంటున్నారు, కానీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ గవర్నమెంట్ అమ్మా. ఎందుకంటే
మేము 20 సినిమాలు సెలెక్ట్ చేసి 20 సినిమాల్లో మేము ఇనాగరల్ ఫిలిం కింద ఓ సినిమాని సెలెక్ట్ చేసాం. ఆ ఇనాగరల్ ఫిల్మ్లో మాకు ఏంటంటే ఫిల్మే చూస్తాం, అది మోటివేట్ చేసి ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసి చేయగలిగే సినిమా, సమాజానికి ఉపయోగపడే సినిమా అవుద్దా లేదా వరకే చూస్తాం. ఆ సినిమాని మేము ఇనాగరల్ ఫిల్మ్ సెలెక్ట్ చేసాం. దాని తర్వాత వెరిఫై చేస్తే ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నాడో కమ్యూనిస్ట్ ప్రొడ్యూసర్ అమ్మా, లెఫ్ట్ పార్టీ. ఓకే, దాంట్లో ఉన్న హీరోయిన్ ఎవరైతే ఉందో నరేంద్ర మోడీ గారిని దుమ్మెత్తి పోసిన ఆవిడమ్మ. ఓకే, తాప్సీ పొన్న ఆవిడ, అవతల ఆయన కమ్యూనిస్టు. అది ఇనాగరల్ ఫిల్మ్ చేసాం. కానీ మాకు ఆ ప్రొడ్యూసర్ని చూడడం, ఈ తాప్సీ పొన్ను ఎవరిని తిట్టిందో చూడడం. లోపల చూస్తే సాండ్కి ఆంక్ అని ఒక పంజాబ్లో ఉండే ఒక ఓల్డ్ లేడీస్, వాళ్ళు ఏదో లోపల ఆడోళ్ళుగానే ఉండాలి, బయటికి కాదన్న దగ్గర ఆ ఆడోళ్ళు దొంగచాటుగా బయటకు వచ్చి వాళ్ళు నేర్చుకుని తర్వాత వాళ్ళని పిల్లల్ని ఇన్స్పైర్ చేసి ఆ పిల్లల్లో ఒకళ్ళు ఇంటర్నేషనల్ యాంగిల్, ఒకళ్ళు నేషనల్ యాంగిల్ వెళ్ళి సాధించేటట్టుగా ఇది అంటే గన్ ఇదమ్మా. అలాంటి ఇన్స్పిరేషన్, అట్లాంటి సినిమాలు వస్తే ఆడవాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు రీసెంట్గా భగవంత్ కేసరి వచ్చింది, బేటీ బనావో షేర్. అంటే ఒక ఆడపిల్ల ఒక సింహం లెక్క ఉండాల. ఇది ఏంటంటే ఇన్స్పైర్ చేస్తున్నాం. చాలామంది ఆడవాళ్ళు ఆ భగవంత్ కేసరి చూసిన తర్వాత లోపల ఏదో మనం ఆడవాళ్ళం అది కాదు ఇది కాదు, లేకపోతే ఏదైనా తప్పు జరిగినా కూడా తప్పు జరిగిందని చెబితే మళ్ళీ ఏదైనా సమాజంలో ఏదైనా ఇబ్బంది జరుగుద్దేమో, లేదా గుడ్చప్పుడు కాకుండా ఉందాం, లేదంటే ఎవరి దగ్గరికన్నా లేదన్నా మనం కంప్లైంట్ ఇవ్వాలని, అమ్మో ఏం జరుగుద్దో అనే దగ్గర నుంచి కాదు ఇద్దాం, కాదు వెళ్దాం అనే ఒక మోటివ్ క్రియేట్ అయ్యి ఆ మోటివ్ నుంచి ముందుకు వచ్చిన స్థాయిలో ఆ సినిమాలు ఉంటాం. ఆ సినిమాలు చూసి ఇది ఉంటున్నాం. సో అట్లాంటి ఇన్స్పిరేషనల్ ఫిల్మ్స్ సమాజానికి కావాలి. అంతేగాని ఏదో ఒక 6 ఫైట్లు, ఒక హీరో ఇంట్రడ్యూస్ అవుతా అంటే హీరో ఇంట్రడక్షన్లో ఏదో భూమి పగిలిపోయింది, ఆయన కాలు పెట్టంగానే ఇలా పగిలిపోయింది, కొండలు ఇరిగిపోయినాయి, పర్వతాలు పేలిపోయినాయి, అది చూపిస్తూ తర్వాత ఆయన ఫైట్కి వచ్చిట కాలు తన్నగానే ఒక 1000 సుమ్ములు అవతలకి వెళ్ళిపోవటం, లేకపోతే 2000 మంది పడిపోవటం, ఇవి కాదు కదమ్మా ఇవి. అయితే ఆ కమర్షియల్గా అవి ప్రజలు ఆల్రెడీ మీకు కోట్లు ఇచ్చారు, నో ప్రాబ్లం. కానీ ఈ అవార్డ్స్ ముఖ్య ఉద్దేశం డెఫినెట్గా ఇన్స్పిరేషనల్ గాను సమాజానికి ఉపయోగపడేటట్టుగాను ఉండటాని కోసమే ఈ అవార్డులు పెడతాం జరిగిందమ్మా. దిస్ నాట్ మెంట్ ఫర్ ద కమర్షియల్ ఇనీషియల్లీ. తర్వాత దీన్ని కమర్షియల్లో కూడా తీసుకొచ్చారమ్మా. అది ప్లస్ ఆ ఆర్టిస్టులు క్యారెక్టర్లు కూడా ఆ సమాజానికి అద్భుతంగా తీర్చిదిద్దగలిగే సినిమాలు. ఇప్పుడు ఓనమాలి సినిమా ఉంది, చాలా మంచి సినిమా, కమర్షియల్గా ఆడలా, ఓకే సార్, కానీ అద్భుతమైన సినిమా. అట్లా చాలా సినిమాలు ఉన్నాయి, ఆడకపోయినా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అంటే ఇనీషియల్గా మనకి ఏంటంటే ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళం. అప్పట్లో ట్యాక్స్, చిన్న సినిమా అనగానే ట్యాక్స్ తక్కువ, పెద్ద సినిమాకి ట్యాక్స్ ఎక్కువ, లేకపోతే ఆ సినిమాలు బాగుంటే సబ్సిడీలు ఇవ్వటం. ఇప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి 5%తో ఓపెన్ అయిందమ్మా ఓడియన్ థియేటర్లో. 5%తో ఓపెన్ అయిందంటే ఆ షోకి తీసేయాలి సినిమా. అప్పుడు టికెట్ రేట్లు కూడా రీజనబుల్ టికెట్ రేటింగ్ ఉండేది. దాంతో వచ్చేవారు. 5%తో ఓపెన్ అయిన సినిమా హౌస్ఫుల్స్తో వెళ్ళి 175 days ఆడిందమ్మా. మనీ సినిమా అసలు వేసుకుంటేనే ప్రాబ్లం రా బాబు అనుకున్న సినిమా సూపర్ హిట్ అయ్యి 175 days ఆడిందమ్మా. చిత్రం బడా చిత్రం ఏంటో అయిపోద్ది ఇక్కడ అని చెప్పి అనుకున్న సినిమా 175 days ఆడింది. మెడ్రాస్లో దేవి శ్రీదేవికి వెళ్తే కాటర ప్రసాద్ గారు మాట్లాడితే సినిమా చూపిస్తాడేమని భయంతో ఆ రోడ్డుకి వెళ్ళటం కూడా మానేస్తే అక్కడ కాలేజీ పిల్లడు దాని పబ్లిక్లో రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అయింది. సో ఇలా పబ్లిక్ జడ్జ్ చేస్తారు, మనం ఎవరు జడ్జ్ చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మోర్ ఓవర్ ఓటీటీ కానీ లేకపోతే ఇంకోటి ఉన్నా కూడా పబ్లిక్లో థియేటర్స్లో ఆ మూడు వేరు, ఈ మూడు వేరు. మనం పెద్ద స్క్రీన్లో మనం నలుగురం కూర్చుంటే నలుగురు ఇలా చూస్తూ ఉంటాం, కథలో ఎమోషన్ ఉంటుంది. అదే పబ్లిక్లో ఒక 300 నుంచి 1000 మంది ఉంటే ఏడుపు వస్తే వీళ్ళు ఏడవటం, అవతల ఏదన్నా ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతా అంటే కోపం వస్తే కొట్టినా కొడుకు అన్నట్టు మూడు క్రియేట్ అవ్వటం, కొడతా ఉంటే ఆ కొట్టు, ఇంకా ఈ ఎమోషన్స్ మనుషుల్ని పక్కన మనుషుల్ని మనం చూడంగానే ఆ ఎమోషన్ కూడా మనకి ఇదవుతుందమ్మా. సో అంటే బేసికల్లీ ఏంటంటే లోపల అక్కడ సినిమా చూస్తుంటే మనం సినిమా చూస్తాం లేదు, అది రియల్ దీంట్లోకి మనం వెళ్ళిపోయాము అనుకుంటే అది సూపర్ హిట్ అమ్మా. సినిమా చూస్తున్నాము అనేది అనుకుంటే అది సినిమా డిజాస్టర్ అమ్మా. సో అలా ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఈ ఆరోపణలు అనేది ప్రతి దానికి వస్తుంది. కానీ
నిజమైతే నేను నంది అవార్డ్స్ జ్యూరీ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే విభజించిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ నేను ఉండా. సరే ఓకే, ఒక సమ్ ఎక్స్టెండ్ ఈయన జ్యూరీ ఎట్టా పెట్టారు అని అంటే అది చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కర్ణాటక రాష్ట్రానికి జ్యూరీ చైర్మన్కి వెళ్ళాము. అంటే ఇండియా మొత్తంలో ముగ్గురే వెళ్ళేది, అందుకే నేను వెళ్ళా. తర్వాత ఇండియన్ పనోరమ భారతదేశం మొత్తం కలిపి 12 మందిని సెలెక్ట్ చేస్తారు. 12 మందిని సెలెక్ట్ చేశారు, దానికి జ్యూరీకి వెళ్ళా. సో అంటే నేను దాదాపు ఇండియన్ పనోరమ అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి రేంజ్, కర్ణాటక అంటే ఒక హైకోర్టు జడ్జి రేంజ్, ఏది ఈ ఆంధ్రప్రదేశ్కి జ్యూరీకి వెళ్ళా అంటే అది జిల్లా జడ్జి రేంజ్. సో నాకు అప్పుడు జిల్లా జడ్జి రేంజ్ గొప్పని కాదు కదమ్మా, ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన రేంజ్ కదా. అందుకని ఇవన్నీ ఈ ఆరోపణలు ఇట్లన్నింటిని కూడా కొట్టవతల పారేయటం బెటర్. నా దృష్టిలో అయితే సింహం పనులు చేసుకోవాలా, నక్కలు పనులు చేసుకోవాలా, తోడేలు పనులు చేసుకోవాలి. అది ఆల్రెడీ దేవుడు సృష్టించి పంపించాడు. వాళ్ళు ఆడుగానే ఉంటారు. వాళ్ళని మార్చడానికి మనం ట్రై చేస్తే మనం ఏమైపోతామో తెలియదు. రైట్ సార్, మీరు అన్నట్లు జెన్యూన్గా చేస్తే అసలు ఎవరికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే జరగాలని మీరున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.